హలో గైస్, అందరికీ తెలుసు వెల్లుల్లిపాయ కర్రీ అంటే. ఈ వెల్లుల్లిపాయ కర్రీని మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ ఎప్పుడు తింటారంటే ప్రెగ్నెన్సీ తర్వాత, అంటే డెలివరీ అయిన తర్వాత తింటారు. అది కూడా ఎందుకంటే మిల్క్ సప్లై బాగుంటుంది అని చెప్పి. నాకైతే అస్సలు నచ్చదేమో అని చెప్పి అనుకున్నాను, కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓన్లీ ఎండుమిర్చి, జీరా, ఇంకా నాకైతే శనగపప్పు ఇష్టం కాబట్టి వేసుకున్నాను. మామూలుగా అయితే శనగపప్పు అయితే వేయరు. నాకు 6 months అయిపోయింది కాబట్టి శనగపప్పు అయితే వేసుకున్నాను. ఆ ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ బాగా ఫ్రై చేసేసి రైస్ సోక్ చేసుకునే వాటర్ని అయితే వేసుకుని మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ మాత్రమే పడుతుంది, చూసుకుని వేసుకోవాలి. నాకు పోస్ట్ పార్టంలో మిల్క్ సప్లై కోసం ఈ కర్రీ చాలా బాగా యూజ్ అయింది. దీంతో పాటు అమెజాన్లోని గెలాక్టా పౌడర్ అని చెప్పి అది కూడా యూజ్ చేశాను. అదైతే నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది. అండ్ ఎక్కువ పాలకూర తినేదాన్ని. ఈ వెల్లుల్లిపాయ కర్రీ, గెలాక్టా పౌడర్ అండ్ పాలకూర చాలా ఎక్కువ తీసుకోవడం వల్ల నాకు మిల్క్ సప్లై అనేది చాలా బాగా సరిపోయింది. బేబీ పుట్టిన ఫస్ట్ 45 days వరకు బేబీ నా దగ్గర ల్యాచ్ చేసేది కాదు. సో ల్యాచింగ్ రాకపోయినా కూడా తనకి నేనైతే నా బ్రెస్ట్ మిల్క్నే పంప్ చేసి అయితే తనకి పెట్టుకునేదాన్ని. సో అటువంటప్పుడు కూడా నేను ఇట్లాంటి కర్రీస్ తినడం వల్ల నాకు చాలా బాగా యూజ్ అయింది. మీకు కూడా ఎవరికైనా మిల్క్ సప్లై తక్కువ ఉంటే ఇట్లా వెల్లుల్లిపాయ కర్రీ, గ్రాన్యులా పౌడర్స్ అండ్ పాలకూర బాగా తీసుకోండి.